నమస్తే. జగన్ బాణాలు జగన్కి ఎదురు తిరిగాయా? ఒక్కొక్కటిగా తనకే కూర్చుకుంటున్నాయా? బయటికి వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు కావచ్చు, లేదా నామినేటెడ్ పోస్టులు తీసుకునే వాళ్ళు కావచ్చు, వచ్చి తిరిగి జగన్నే ఆ మాటలు అంటున్నారా? అయితే కొంతమంది ల్యాండ్ టైటిలింగ్ అంటే, కొంతమంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే, కొంతమంది అరాచకాలు అంటే, ఇలా ఒక్కొక్కరిగా మాటలు పదులు పెరిగి ఆ పదులు పూర్తిగా జగన్కే కూర్చుకుంటున్నాయా? అయితే మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 151 సీట్లతో 151 బాణాలను తయారు చేశాడు జగన్. ఒక్కొక్కరు నోర్లు పూర్తిగా పారేసుకొని మరీ విరుచుకుపడ్డారు, టీడీపీ పైన కావచ్చు, లేదా మిగతా జనసేన కూటమి మీద కావచ్చు. అదే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పూర్తిగా 11 స్థానాలకి అంకితమైనటువంటి ఒక జగన్ పార్టీ ఏదైతే ఉందో, అది కాస్త ఒక్కొక్క బాణం 151 బాణాలు ఒకటి పదును పెట్టుకొని మరి జగన్ కూర్చుకుంటున్నాయా అంటే ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనేది మనకి అక్కడ కనపడుతూనే ఉంది కదా. గతంలో ఏం చేశాడు, అతను చేసిన తుగ్లక్ రాజకీయం, తుగ్లక్ పరిపాలనే చేశాడు. అంటే గతంలో మాకు అందరికీ కూడా తెలిసేది కదేమో తుగ్లక్ ఎలా పరిపాలించాడు అనేది. జగన్మోహన్ రెడ్డిని చూసి ఉదాహరణ తుగ్లక్ అంటే ఇలాగే ఉంటాడు, ఇతను ఇలాగానే పరిపాలిస్తాడు అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ తెలిసింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోనూ మార్పు వచ్చింది, నాయకుల్లో కూడా మార్పు వచ్చింది. నాయకులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఎవరైనా ఇది ఒక లీడర్ని నమ్ముకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందే డౌట్లు ఉండుంటాయి. సో ఉన్నందుకే సిద్ధం సభ సక్సెస్ కాలేదు. ఆయన వెళ్ళిన చోట ఒక్కొక్క చోట క్యాండిడేట్లు కూడా లేరు కదా. క్యాండిడేట్ ఇప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ క్యాండిడేట్తోనే వాళ్ళు ప్రచారం చేయాల్సింది ఉంటుంది. కానీ ఆ క్యాండిడేట్ మిస్సింగ్ అయినప్పుడు ఆడ ప్రచారం చేసి వచ్చాడు కూడా. సో అలాంటివన్నీ కూడా ఆయనకు కళ్ళ ముందు కనపడ్డాయి అప్పుడే. కానీ విధి లేని పరిస్థితిలో బతిలాడుకొని కొంతమందిని క్యాండిడేట్లుగా నిలబెట్టుకున్నాడు కూడా. అంటే నిలబడని అన్నప్పుడు కూడా వాళ్ళని నిలబెట్టుకోవటం, బలవంతంగా నిలబెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే కిలార్ రోసా ఇలాంటి వాళ్ళని మనం చూసాం. అంటే పెమ్మసాని గారికి అపోజిషన్ నేను నిలబడలేను, నాకు ఆ స్థాయి లేదు, స్తోమత లేదు అని అన్నా కూడా బలవంతంగా ఏదో ఒకటి క్యాండిడేట్ అంటూ ఉండాలి అనే స్థాయిలో నిలబెట్టడం కానివ్వండి, ఆయన వెళ్ళిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా రాకపోవటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజే వైఫల్యం కనపడ్డది. కానీ చేసిన ఎలక్షన్లకు వెళ్ళాడు, ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత ఆయన తర్వాత మాట్లాడిన విధానాల్లో కూడా చాలా డిఫరెన్సెస్, చాలా మార్పులు. అంటే నిద్రపోయి లెగిస్తే సరిపోతుంది అనటమే కానివ్వండి, నేను ప్రజలకు అన్నీ ఇచ్చాను, నాకు వాళ్ళు మోసం చేశారు అన్న రకంగా కానివ్వండి. ప్రజలు మోసం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఈయన తిన్న లక్షల కోట్లు ఏమయ్యో కూడా కనపడడం లేదు ఇప్పటి వరకు. కానీ ఈయనని ప్రజలు మోసం చేశారు అంటే, ఈయన ఇంట్లో నుంచి సొమ్ము తెచ్చి పెడితే ప్రజలు మోసం చేశారని వచ్చిందని మాట్లాడాడు ఆయన. నేను అన్నీ ఇచ్చినా మోసం చేశారన్నాడు. నిద్రపోయి లేస్తే సరిపోతుంది అన్నాడు. తర్వాత పులివెందులకి ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన వ్యక్తి పులివెందులకి వెళ్ళి అంటే 5 ఏళ్ళకి ఒకసారి, అంటే ఓన్లీ సమాధి దగ్గర వరకు వెళ్ళటం వరకే వెళ్తాడు. కానీ అక్కడ ప్రజలతో ఏ రోజు కూడా మెమక్యం కాని వ్యక్తి అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అక్కడ ఆయన ఆహ్వానించిన విధానం ఏ రకంగా ఉన్నిందని అందరం చూసాం. సో అక్కడి నుంచి ఆయన మళ్ళా ఆయన ఆంధ్రాలో ఉండటానికి ఇష్టపడక బెంగళూరుకి వెళ్ళటమే కానివ్వండి. గతంలో మనం ఎప్పుడు చూసినా బెంగళూరులో ఆ ప్యాలెస్కి వెళ్ళి ఇక్కడ నుంచి డబ్బులు తరలించడం ఇవన్నీ చేస్తున్నాడు అనేది కూడా గతంలో అనుకున్న విషయాలే. ఎందుకంటే కంటైనర్ల త్రూ అక్కడే అన్నీ అతనికి మనం ఓడిపోతే మనం ఎట్లా సేఫ్ అవ్వాలనేది ముందు నుంచే ప్లాన్ ఉండింది కాబట్టి అక్కడ ముందు నుంచే ఆయన తరలించడం జరిగింది. ఆయనకు కావాల్సిన డాక్యుమెంట్సే కానివ్వండి అన్నీ కూడా. మనకు డైరెక్టు సెక్రటరేట్కే కంటైనర్ వచ్చి వెళ్ళటం కూడా చూసాం కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంత ముందే స్కెచ్ ప్లానింగ్ చేసుకున్నాడు. ఆయన ఏదైతే డబ్బులే కానివ్వండి, ఫైల్సే కానివ్వండి, ఎంతవరకు ఏపీలో ఉంటే ఇది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ వరకు తరలించటమే కానివ్వండి. అక్కడ గవర్నమెంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి డీకే శివకుమార్ లాంటి గారి వాళ్ళని పిలిపించుకొని అంటే వాళ్ళతో మంతనాలు జరపటమే కానివ్వండి. ఇప్పుడు రేపు పొద్దున ఈ పార్టీని నడపలేడు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉండే 11 మంది ఉంటారో ఉండరో తెలియదు, రాజ్యసభ సభ్యులు ఉంటారో ఉండరో తెలియదు, ఈ పార్లమెంటరీకి గెలిచిన 4 ఉంటే పరిస్థితులు కనపడమే లేదు. కనుచూపు మేర ఎతికినా వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు. సో ఇంకా నెల కూడా కాలేదు, నెలలోనే చాలా మార్పులు కనపడుతున్నాయి. నిన్న చూస్తే ఆలీ అన్నాడు, రోజుకొకళ్ళని బయట వస్తున్నారు. సో నాయకుడి మీద నమ్మకం కోల్పోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయ్యింది. సో డీకే శివకుమార్ గారు లాంటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మంతనాలు చేస్తూ ఏం డిస్కషన్ స్టార్ట్ చేశాడనంటే, చెల్లిని తప్పిస్తే
కాంగ్రెస్లో నేను విలీనం చేస్తాను అనేది స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు అక్కడ షర్మిల గారికి చెక్ పెట్టని చూస్తున్నాడు. సరే ఈయన ఉన్నా ఉండకపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు, కాంగ్రెస్కే వెళ్తారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న టీం అంతా కూడా కానివ్వండి గతంలో వాళ్ళ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే. అదేవిధంగా షర్మిల గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా తల్లి కాలంలోకి పిల్ల కాలంలో చేరాల్సిందే అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వైసీపీ చేరడం తథ్యం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తథ్యమే అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యత ఇచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు పోస్టు ఇప్పుడు షర్మిల గారు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా అని అంటే ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈయన ఎప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అని వాళ్ళ అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అతనికి ఏదైనా గౌరవప్రదంగా ఏదో ప్లేస్ క్రియేట్ చేస్తారేమో కానీ అతనికంటూ ఉండదనేదే అనిపిస్తుంది. వాళ్ళు ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని షర్మిల గారిని పక్కన పెడతారా అంటే పెట్టే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ప్రజల్లో ఆవిడ ఏమీ లేని ప్లేస్లో వచ్చి నిలబడ్డది. నువ్వు ఇప్పుడు ఈరోజు నువ్వు ఈ క్యాండిడేట్లు నిలబెట్టగలిగారు, 175 స్థానాల్లో వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టగలిగారు అని అంటే షర్మిల గారి కృషి కూడా ఉంది, అది ఎవరు కాదనలేరు. సో కాంగ్రెస్లో ఎవడు వచ్చి నిలబడి మాట్లాడలేని టైంలో తను వచ్చింది కాబట్టి తననికి ద్రోహం చేస్తే రేపు ప్రజలు కూడా అది గుర్తుపెట్టుకుంటారు కదా, కాంగ్రెస్కి అది మైనస్ అవుతుంది కాబట్టి అలా చేసే అవకాశం లేదు. సో అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో చెల్లిని తల్లిని అడ్డం పెట్టుకొని అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా చేస్తే రేపు పొద్దున ప్రజల మనసులో అది ఉండిపోతుంది కదా, కాంగ్రెస్ని ఎవరు నమ్మరు. అందుకని కాంగ్రెస్ అలాంటి పని చేయదనే అనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక స్థానం కల్పిస్తాం, ఉంటే ఉండు అంటారు, లేకపోతే నువ్వు పార్టీ విలీనం చేయకపోయినా మాకు నష్టం లేదంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా కంపల్సరీ ఎప్పటికైనా వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో కలవాల్సిన వాళ్ళే. ఇది ఎలాగో నిర్వీర్యం అయిపోతుంది, అయిపోయే పరిస్థితికి వచ్చేసింది కూడా. సో అందుకని వాళ్ళు ఎలాగైనా కాంగ్రెస్కి వచ్చేవాళ్లే, ఈయన వస్తే తీసుకొచ్చే వాళ్ళేం కాదు. సో ఈయనకు అడ్డం ఏదో ఒక పార్టీ, జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి. సో ఈయనకు కావాల్సినవి ఇది అది. సో అందుకని వాళ్ళేమి తగ్గి షర్మిల గారిని పక్కన పెడతారనేది అయితే ఉండదు. సరే రేపొద్దున జూలై 8వ తారీఖు తండ్రి గారి జయంతి కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కాబట్టి ఆ రోజున ఏమైనా అంటే నిజంగా చెల్లెలతో కలిసిపోతాడా ఇప్పుడు ఈ తరుణంలో, కలిసిపోతే షర్మిల గారు ఏమైనా చేసినవన్నీ కూడా పోనీలే అని ఒప్పుకుంటుందా అనే అవకాశం, అవన్నీ ఒప్పుకుంటే ప్రజలందరూ మళ్ళీ ఇద్దరిని నమ్మరు. ఈ నాటకం స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటారు. సో అందుకని ఇద్దరిని నమ్మరు కాబట్టి షర్మిల గారు దూరంగానే ఉంటారు అనేది చూడాల్సిన విషయం ఉంటుంది ఇక్కడ మనం. అయితే మొత్తానికి ఇక్కడ విజయమ్మ గారు ఒక మంచి పాత్ర అయితే వహిస్తున్నారు, ఇద్దరిని కలిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది జూలై 8వ తారీఖే కనిపించబోతుంది అంటే నిజంగా నమ్మకం లేదంటారు మీకు? విజయమ్మ తల్లి పాత్ర తల్లి చేస్తుంది కానీ అది రాజకీయ పరంగా అది రేపొద్దున ప్రజలందరూ యాక్సెప్ట్ చేయాలి కదా. నీ ఇంట్లో కుటుంబంలో తగాదా వచ్చిందని రేపొద్దున బయట వచ్చి లేదు ఇన్ని మాట్లాడాడు ఇన్ని చేశాడు అవన్నీ మేము వదిలేసుకున్నాం అని అంటే నీ ఇంటి వరకు ఉంటుంది, అది నీ ఇంటి వరకు, అంతేగాని ప్రజలకు అంటగట్టకూడదు కదా. సో ప్రజలకు అంటగడితే అది పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు, ఒకసారి బయట వచ్చింది అది పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు నువ్వు కలవాలనుకుంటే నీ కొడుకు నువ్వు కలిసినప్పుడు మేమందరం కలవాలా అనేది ప్రజలకు కూడా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అలాంటి అవకాశం అయితే ఉండదు. సో ఆవిడ కలవాలని అనుకుంటే అది ఆవిడ పర్సనల్ అవుతుంది. సో ప్రజలకైతే ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూలై 8వ తారీఖు ఏం జరగబోతుంది, అయితే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజు ఏం జరగబోతుంది అయితే కొద్ది కాలం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే.